పోయాల్సిన డాక్టర్స్ డ్రగ్స్ కి బానిసలవుతూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గడిచిన 2 ఏళ్లలో 20 మంది డాక్టర్స్ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల రికార్డ్స్ చెబుతున్నాయి. 2 రోజుల క్రితం నమ్రత అనే డాక్టర్ ఓ వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రాయదుర్గం పోలీసులకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అయితే డాక్టర్ నమ్రతను రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపించగా డ్రగ్స్ సరఫరా చేసిన బాలకృష్ణని పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ విషయంపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ స్పందించారు. వృత్తిపరంగా ఏదైనా ఉల్లంఘనలు చేస్తే మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారని శ్రీనివాస్ గుర్తు చేశారు. మత్తుకు బానిసలుగా మారిన వారికి వెంటనే రిహాబిలిటేషన్ సెంటర్లలో చికిత్స అందించాలని అభిప్రాయపడ్డారు. మెయిన్గా ఈ డ్రగ్ అబ్యూస్ చేసి ఎవరైతే మెడికల్ నెగ్లిజెన్స్ చేసి కోడ్ ఆఫ్ ఎథిక్స్ని వైలేట్ చేస్తూ మిస్కండక్ట్ చేసినటువంటి వైద్యులపైన పూర్తిస్థాయిలో డెఫినెట్గా వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆమె ఆల్రెడీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆమె పైన ఆల్రెడీ అరెస్ట్ చేశారు. తర్వాత రిహాబిలిటేషన్ కూడా పంపించడం జరిగిందని చెప్పి మనకు వార్తల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ అమ్మాయికి ఏంటంటే మెయిన్గా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. యాజ్ ఏ పేషెంట్గా రిహాబిలిటేషన్ తర్వాత డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్కి పంపించేసి ఈ డ్రగ్ అబ్యూస్ నుంచి బయటపడేయాల్సినటువంటి అవసరం బాధ్యత మన డాక్టర్స్ పైన డెఫినెట్గా ఉంటుంది. సో మెయిన్ ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇట్లాంటి డ్రగ్ అబ్యూస్ చేసి తర్వాత ఆల్కహాల్ లాంటి కన్జ్యూమ్ చేసి పేషెంట్లకు వైద్యం చేస్తూ అక్కడ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ చేస్తే సో డెఫినెట్గా మెడికల్ కౌన్సిల్ దృష్టికి వస్తే కనుక పూర్తి స్థాయిలో వారిపైన యాక్షన్ తీసుకొని వైలేట్ చేసిన డాక్టర్ పైన మెడికల్ రిజిస్ట్రీ నుంచి వాళ్ళు తప్పించే అవకాశం కూడా మెడికల్ కౌన్సిల్ పవర్స్ ఉంటాయి. కాకపోతే షీజ్ పేషెంట్ కాబట్టి ఆమె ఇంకా మెడికల్ సంబంధించి ఏమైనా నెగ్లిజెన్స్ జరిగిందా అనే దాని మనకు పూర్తిస్థాయిలో సమాచారం లేదు. కాబట్టి పూర్తిస్థాయిలో మనకు ఏమైనా కంప్లైంట్ చేసి అట్లాంటి మెడికల్ నెగ్లిజెన్స్ ఏమైనా వస్తే కనుక పూర్తిస్థాయిలో వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అధికారం ఉంటుంది. మెయిన్గా ఈ డ్రగ్ అబ్యూస్ చేసి ఎవరైతే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, చెప్పండి. అటు వైద్యం చేయాల్సిన డాక్టర్లే డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? సో ఇక మీదట ఇలాంటి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఒమేగా హాస్పిటల్లో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి నమ్రత 2 రోజుల క్రితం డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రాయదుర్గం పోలీసులకి పట్టుపడింది. అయితే తను గతం నుంచి ఇప్పటి వరకు 75 లక్షల రూపాయల విలువైనటువంటి డ్రగ్స్ని కొనుగోలు చేసినట్లు డాక్టర్ నమ్రత చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. పోలీసుల విచారణలో ప్రస్తుతానికి రిహాబిలిటేషన్ సెంటర్లో తనకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అంటే డ్రగ్స్ కొనుగోలు చేయడం ఎంత నేరమో డ్రగ్స్ వాడడం కూడా డ్రగ్స్ అమ్మడం కూడా అంతే నేరం. అయితే తను కేవలం డ్రగ్స్ని బానిసాయి గత కొన్ని సంవత్సరాల నుంచి డ్రగ్స్ వాడుతున్నట్లుగా కూడా తనే పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కేసుని నమోదు చేశారు పోలీసులు. అటు నార్కోటిక్ పోలీసులు కూడా ఈ కేసుకి సంబంధించి తనకి ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, బాలకృష్ణ అనే వ్యక్తి ఎలా పరిచయం అయ్యాడు, వీటన్ని విషయాల మీద కూడా పోలీసులు నార్కోటిక్ అధికారులు ఇటు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే నిన్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తో మాట్లాడినప్పుడు కూడా వైస్ చైర్మన్తో ఖచ్చితంగా మా దృష్టికి ఏదైనా సరే డాక్టర్స్ డ్రగ్స్ తీసుకొని పేషెంట్స్కి హానికరం చేసినా ట్రీట్మెంట్ చేశారు అని ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. లేదు అనంటే వాళ్ళ మీద ఆల్రెడీ నార్కోటిక్ క్రిమినల్ కేసులు పెట్టింది కాబట్టి దాన్ని డిపెండ్స్ చేసుకొని కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. డైరెక్ట్గా ఎక్కడా కూడా పేషెంట్కి హానికరం చేయకపోతే ఆ డాక్టర్స్ మీద ఎలాంటి చర్యలు ఉండవా అని చెప్పేసి నెటిజన్లు కూడా చాలా సీరియస్ అవుతున్నారు. ప్రాణం పోయాల్సినటువంటి డాక్టర్స్ ఈ డ్రగ్స్ కి బానిసలు అవ్వడము, బానిసలైన తర్వాత కూడా వైద్య వృత్తిలో ఉండి ట్రీట్మెంట్ చేయడం అంటే పేషెంట్ ప్రాణాలతో చెలగాటం ఆడడమే. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. కేవలము రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళలో మార్పు వచ్చినా కూడా ఆ తర్వాత మళ్ళీ డ్రగ్స్ తీసుకొని ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్ ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు? అంటే ఒక వ్యక్తి ప్రాణం పోయిన తర్వాత తన మీద చర్యలు తీసుకుంటారా అని చెప్పి నెటిజన్లు చాలా సీరియస్ అవుతున్నారు. ఖచ్చితంగా ఈ గడిచిన 2 ఏళ్లలో పోలీస్ రికార్డుల ప్రకారం 20 మందికి పైగానే డాక్టర్స్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుపడినట్లు అటు రికార్డ్స్ చెప్తున్నాయి. కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కేవలము రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసి మళ్ళీ డాక్టర్ వృత్తిలో యథావిధిగా కొనసాగించడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అటు పబ్లిక్ కూడా తమ ఒపీనియన్స్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తాము, లేకపోతే డ్రగ్స్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళని కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి బాధ్యత డాక్టర్స్ మీద ఉంటుంది. కానీ వాళ్ళే డ్రగ్స్ తీసుకొని అటు పేషెంట్స్ కావచ్చు సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళని ఖచ్చితంగా విధుల నుంచి పర్మనెంట్గా తొలగించాలి, వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ని కూడా రద్దు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.